నశించాలి కార్మికుల పట్ల మోడీ ప్రభుత్వం మోడీ వైఖరి వర్ధిల్లాలి భారత కార్మిక సంఘాల సమైక్య ఇఫ్టు జిందాబాద్ ఐఎఫ్టియు జిందాబాద్ రద్దు చేయాలి 3 క్రిమినల్ చట్టాలను రద్దు చేయాలి 3 క్రిమినల్ చట్టాలను రద్దు చేయాలి కోసం హక్కుల పరిరక్షణ కోసం పోరాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కేంద్రంలో ఆయా రాష్ట్రాలలో అనేక ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ పరిపాలన కొనసాగుతున్నప్పటికీ వారి ఆర్థిక రాజకీయ విధానాలలో వారి ఎజెండాలో ఏమాత్రం కూడా తేడా లేకుండా ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ ప్రజలను పీడించడం, కార్మిక వర్గం మీద హక్కుల మీద దాడి చేయడమే వారి ఏకైక లక్ష్యంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. అంతేకాదు ఈనాడు దేశంలోనే అనేక ప్రాంతాలలో ఉన్నటువంటి బొగ్గు రవాణా ఏదైతే ఉందో, బొగ్గు గనులు ఏవైతే ఉన్నాయో, నల్ల బంగారం అంటే ఆమె మనం ఈ బొగ్గు గనులను కూడా ఈనాడు మొత్తంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం అమ్మడానికి, ప్రైవేటు పరం చేయడానికి పూనుకుంది. మన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఈ బొగ్గు గనులను వేలం పెట్టడానికి మొన్ననే అల్టిమేటం ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఈ బొగ్గు గనుల వేలాన్ని వ్యతిరేకిస్తూ, సవాల్ చేస్తూ ఈ బొగ్గు గనులు ఏవైతే ఉన్నాయో సింగరేణి ప్రాంతంలో, తెలంగాణలో ఉన్నటువంటి బొగ్గు గనులన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి లేదు సింగరేణి యాజమాన్యానికే వీటి ఆధీనములే ఉంచాలి, ప్రభుత్వ రంగంగా దీన్ని కొనసాగించాలి. ఆ రకంగా ఈ సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి బొగ్గు భవనం రక్షించడం కోసం ఈనాడు ఐఎఫ్టియు, జిఎల్బికేఎస్ ఇతర కార్మిక సంఘాలను ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఈ మధ్యకాలంలో పోరాటాలను తీవ్రతరం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఈరోజు మనం చూస్తున్నాం. అందుకే ఈ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో, ప్రజా వ్యతిరేక విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలు, మెజార్టీ ప్రజలకు వ్యతిరేకమైనటువంటి ఈ విధానాలకు వ్యతిరేకంగా రాబోయే కాలంలో బలమైనటువంటి కార్మికోద్యమాన్ని, విప్లవ కార్మికోద్యమాన్ని ఈ దేశంలో, ఈ తెలంగాణ రాష్ట్రంలో నిర్మించడానికి ఐఎఫ్టియు జాతీయ కమిటీ, తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రమైనటువంటి పోరాటాన్ని ముందుకు నడిపించడం కోసం ప్రయత్నాలు చేస్తున్నాం. అందులో భాగంగానే ఈ నెల 5 తారీఖు నుండి 20 తారీఖు వరకు